కరెంటు కొనుగోళ్ల పేరుతో మాజీ సీఎం కేసీఆర్ అక్రమాలు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ నేతలు చేసిన అక్రమాలను నిరూపించడానికి రేవంత్ సర్కారు సిద్ధంగా ఉందని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్యానికి ముప్పన్నారు కాంగ్రెస్ నేతలు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని, దీనికి గత బీఆర్ఎస్ సర్కారే బాధ్యత వహించాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 3 రూపాయలకు దొరికే విద్యుత్ను 6 రూపాయలకు కొంటారా అని ప్రశ్నించారు. కరెంటు కొనుగోళ్లపై చర్చను పక్కదారి పట్టించేందుకు మాజీ మంత్రి హరీష్ డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అడ్డగోలుగా విద్యుత్ ప్లాంట్లు పెట్టి కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు జీవన్ రెడ్డి. కేసీఆర్ బాగా తెలివిగలోడని చెప్పి ఆయనకైనా భావిస్తాడు, చెప్పుకుంటాడు. మచ్ చీపర్ ప్రైస్. 3 రూపాయలకు దొరికే విద్యుత్తును పక్కన పెట్టి దానిపై దృష్టి కేంద్రీకరించకుండా 6 రూపాయల విద్యుత్ పోయేటోడు ఎవడని ఉంటాడే? వీళ్ళు సోలార్ ఏదైతుందో 2 సంవత్సరాల జనరేషన్ వస్తుండే, వీళ్ళు 10 సంవత్సరాలు గడుస్తుంది. 10 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు దిక్కు లేదు. ఎలన్ మస్క్ ఇండియాలో జరిగిన ఎన్నికలపై చేసిన కామెంట్స్ వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. కేంద్రానికి చిత్తశుద్ది ఉంటే ఎలక్షన్ కమిషన్ పనితీరుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్నారు. ఈవీఎంలతో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు అద్దంకి. ఈ దేశంలో బ్యాలెట్ సిస్టమ్ను తీసుకొస్తేనే ప్రజాస్వామ్య పునాదులు గట్టిపడతాయి తప్పితే ఇలాంటి అవకతవకల వల్ల వచ్చే నష్టాన్ని దేశం భరించడం భవిష్యత్తులో కష్టమవుతుంది. ఒక రకంగా ఐకనిక్ పాలిటిక్స్కు, రాజరికానికి, లేదంటే ఒక సెంట్రిక్ పాలిటిక్స్కు, ఏకపార్టీ ఏకప్రభుత్వ విధానానికి, ఒక డిక్టోరియల్ పాలిటిక్స్కు నిలవవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలనేది నా డిమాండ్. పొర్లు దండాలు పెట్టిన మాజీ మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇవ్వరన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. హరీష్ రావు బీజేపీలో చేరుతారని, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని చెప్పారు. బీజేపీ ఎంపీ రఘునందన్, హరీష్ రావు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు మరోవైపు అడ్లూరి లక్ష్మణ్. అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికి ఎందుకు దిగజారిందని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో నువ్వు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడం ఖాయం. ఆ బీజేపీ ప్రయత్నమే ఇవాళ నువ్వు చేస్తున్నావు తప్ప మీ మామ మెప్ల కోసం, మీ బామ్మాడిని ఒప్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసం చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం, ఈ బురద జల్లుడు తప్ప తెలంగాణ ప్రజలకు నువ్వు ఒరగబెట్టింది లేదు. ఈ రాష్ట్రంలో మీ యొక్క పార్టీ 3వ స్థానంలో వేయడానికి కారకులు ఎవరు? రఘునందన్ రావు గారు, నువ్వు చెట్టా పట్టాలు వేసుకొని మెదక్ పార్లమెంట్లో తిరిగిన మాట వాస్తవం కాదా? మీకు లోపాయికారి యొక్క ఒప్పందం ఉన్నమాట వాస్తవం కాదా? ఏ కారణం వల్ల 3వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోయిందనే విషయం ఎప్పుడైనా ఒక్క నాయకుడు అని వచ్చి మాట్లాడినాడా? హైదరాబాద్ ప్రజాభవన్ లో ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. వివిధ సమస్యలపై 607 దరఖాస్తులు వచ్చాయన్నారు అధికారులు. ఇందులో రెవెన్యూ సమస్యలపై 176, హౌసింగ్ సమస్యలపై 58 ఉన్నాయని చెప్పారు.